హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్. సూట్ కేసులతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ టు బ్యాంకాక్ అండి. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూపిస్తున్న మీటర్ ఏంటంటే ఇది వెయిట్ మిషన్ అనమాట. ఇది కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం వెళ్ళిన ప్రతి చోట వెయిట్ చూసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇది మనతో ఉంటే కొంచెం హెల్ప్గా ఉంటుందన్నమాట. సో మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. సౌదీ నుండి బ్యాంకాక్కి కొంచెం ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి బహ్రెయిన్ నుంచి బ్యాంకాక్కి చేసుకున్నాం. బహ్రెయిన్ నుంచి కూడా బ్యాంకాక్కి డైరెక్ట్ కాదంటే కనెక్టింగ్ దుబాయ్ ఉంది. దుబాయ్లో ఒక 2-3 అవర్స్ వెయిటింగ్ ఉంటుంది. సో అక్కడి నుంచి బ్యాంకాక్కి వెళ్తాము. బహ్రెయిన్లో మాకు నైట్ 11కి ఫ్లైట్. మేము ఈవినింగ్ 5కి అలా సౌదీ నుంచి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఆ రోజు వీకెండ్ అనమాట. సో నెక్స్ట్ డే నుంచి మాకు రంజాన్ హాలిడేస్ 1 వీక్. అందుకని చెప్పి ఆ రష్గా ఉంటుంది అక్కడ బహ్రెయిన్ కాజ్వేలో అని చెప్పి ముందే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ప్లస్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి 3 అవర్స్ ముందు ఉండాలి మనం అక్కడ. సో మ్యాక్సిమం టైము అటు ఇటుగా సరిపోతుందిలే, కావాలంటే అక్కడ వెయిట్ చేయొచ్చు అని చెప్పి ముందే స్టార్ట్ అయ్యి వెళ్ళాము సేఫ్గా. బహ్రెయిన్ టు దుబాయ్ 1.5 అవర్ జర్నీ ఉంది మాకు. అక్కడి నుంచి బ్యాంకాక్కి వెళ్ళాలి. బహ్రెయిన్ కాజ్వేలో అక్కడ బార్డర్స్ దగ్గర అంతా కూడా త్వరగా అయిపోయింది. త్వరగా స్టార్ట్ అయ్యాం కాబట్టి త్వరగా అయిపోయింది. సో మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నాము. ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాము ఎయిర్పోర్ట్కి. సౌదీకి నియర్ బై కంట్రీ కాబట్టి కొంచెం బహ్రెయిన్ ఇబ్బంది ఉండదు. మాకు జస్ట్ ఒక 20 మినిట్స్ జర్నీ అంతే బహ్రెయిన్కి. సో ఇది బహ్రెయిన్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నేను వెయిటింగ్ చేస్తున్నాను. శ్రీధర్ గ్లోబల్ ఎక్స్చేంజ్లో కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం వెళ్ళారు. సౌదీలో చాలా ప్లేసెస్లో ట్రై చేశారు కానీ బ్యాంకాక్ కరెన్సీ దొరకలేదు. ఒక్క చోటేమో దొరికింది. బట్ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ రేట్ 10 ఉంటే 7 ఇస్తున్నారు. 6 to 7 మధ్యలో ఇస్తున్నారు. సో ఎందుకులే అని చెప్పి ఎయిర్పోర్ట్లో ట్రై చేద్దామని గ్లోబల్ ఎక్స్చేంజ్కి వెళ్తే వాళ్ళు కూడా 7 చెప్పారు. ఇంకా తప్పదులే అని చెప్పి లోపలికి వెళ్తున్నాము బోర్డింగ్ పాస్ కౌంటర్ దగ్గరికి. బోర్డింగ్ పాస్ కౌంటర్ దగ్గర ట్రావెలెక్స్ వరల్డ్ వైజ్ కరెన్సీ అని చెప్పి ఒకటి ఉంది. అది కూడా ఎక్స్చేంజ్దే అనమాట, మనీ ఎక్స్చేంజ్. వాళ్ళు 9 ఇస్తానన్నారు. 8 to 9 మధ్యలో చెప్పారు. మేము అనుకుంది ఏంటంటే ఇంకా 7 ఫిక్స్ ఏమో, ఎక్కడైనా అంతేనేమో అనుకొని తీసేసుకున్నాము. మాలాగా ఎవరన్నా అలా తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇంకా ఉన్నాయేమో అని చెప్పి ముందైతే చూసుకోండి, మాలా అయితే చేయకండి. ఇక్కడ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. అక్కడ పిజ్జా ఆర్డర్ చేసాము. ఫ్లైట్ 11కి కాబట్టి ఫ్లైట్లో మ్యాక్సిమం ఫుడ్ అయితే ఉంటుంది. ఎమిరేట్స్ ఫ్లైట్ కాబట్టి తప్పకుండా పెడతారు వాళ్ళు. సో మేము సింపుల్గా ఇలా పిజ్జా ఆర్డర్ చేసాము. లైట్గా ఉంటుంది, కొంచెం జర్నీ కదా అని చెప్పి. ఎమిరేట్స్ ఫ్లైట్ నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. సౌదియా ఎయిర్లైన్స్ అవన్నీ కూడా ఒకసారి ఎక్కాను కానీ ఎమిరేట్స్ అయితే ఫస్ట్ దుబాయ్ ఫ్లైట్. అందులో ఫుడ్ అది కూడా బాగుంటుందంట. శ్రీధర్ లాస్ట్ టైం 2 సార్లు వెళ్ళారు కదా, సో చెప్పారు. పిజ్జా తిన్న తర్వాత ఇంకా బోర్డింగ్ పాస్ కూడా చాలా టైం ఉంది. ఇంకా మేము అర్లీగా వెళ్ళాం కాబట్టి బోర్డింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అలా తిరుగుతూ ఎయిర్పోర్ట్ అంతా సరదాగా అలా తిరుగుతూ ఉన్నాము. బహ్రెయిన్ మరీ పెద్ద ఎయిర్పోర్ట్ ఏం కాదు, కొంచెం చిన్నదే. ఇక్కడ నేను ఎక్స్కలేటర్ మీద వస్తుంటే శ్రీధర్ వీడియో తీస్తున్నారనమాట. ఇదేంటంటే లాంగ్ డిస్టెన్స్ నడవాల్సినప్పుడు ఇక్కడ ఎక్స్కలేటర్ ఉంటుంది అనమాట. సో దాని మీద నుంచుంటే అదే వాక్ చేసినట్టుగా ఉంటుంది. మనం సపరేట్గా నడవక్కర్లేదు. ఎవరికైనా పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ దూరం నడవాలి ఎయిర్పోర్ట్లో అంటే కొంచెం
ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటిది ఇండియాలో కూడా వస్తే బాగుంటుంది. ఫైనల్లీ ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే ఎక్కేసాము. చాలా పెద్ద ఫ్లైట్ అసలు. నేను సౌదియా ఎయిర్లైన్స్ ఎక్కాను, అదే పెద్దది అనుకుంటే ఇది ఇంకా చాలా హ్యూజ్ ఉంది. లోపల సీటింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ప్రతి సీట్కి ముందు ఇలా స్క్రీన్ ఉంటుందన్నమాట. ఆ స్క్రీన్లో మనకి అన్ని లాంగ్వేజెస్ మూవీస్, మ్యూజిక్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఏ మూవీ కావాలంటే ఆ మూవీ పెట్టుకొని చూడొచ్చు. మంచి టైం పాస్ అవుతుంది లాంగ్ డిస్టెన్స్ కనుక ఉంటే. మాకు 1.5 అవరే కాబట్టి మధ్యలో వీళ్ళ ఎయిర్లైన్స్ యాడ్స్ అవి వస్తుంటాయి. సో కొంచెం డిస్టర్బ్ అయ్యింది. తెలుగు మూవీస్ కూడా చాలా ఉన్నాయి, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది పెట్టుకొని చూడొచ్చు అనమాట. మనకి పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా మనకి హెడ్సెట్ కూడా ఇస్తారు. సో మధ్యలో ఇలా లోకల్ యాడ్స్ అండ్ ఎయిర్లైన్స్ యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒక గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ స్క్రీన్కి. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి, లేదా మన దగ్గర ఓన్లీ కేబుల్ ఉన్నా కూడా కేబుల్ ఒక్కటి కనెక్ట్ చేసి మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళైతే మాకు ఫుడ్ కూడా ఇచ్చారు. ఎమిరేట్స్ వాళ్ళు ఫుడ్ కూడా చాలా బాగుంది. ఒక దాంట్లో వాటరు, జ్యూస్, మఫిను, శాండ్విచ్ అవి ఇచ్చారనమాట. బాగున్నాయి టేస్ట్ అన్నీ కూడా. అండ్ అలా మూవీ చూస్తూ ఉండగానే దుబాయ్ వచ్చేసింది. రన్వే మీద ఉంది ఫ్లైట్, ల్యాండ్ అయ్యి ఉంది. ఇదేంటంటే స్క్రీన్ మీద మనకి ఏ డైరెక్షన్లో ఫ్లైట్ ఉంది, ఏ డైరెక్షన్లో కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ అవన్నీ కూడా ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా వ్యూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫ్లైట్కి చుట్టూ కూడా కెమెరాస్ ఉంటాయి. సో ఎయిర్పోర్ట్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ ఫ్లైట్లో నుంచి దిగి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జ్ అనమాట. ఎలా అంటే ఒక ఎలివేటర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. డైరెక్ట్ ఫ్లైట్ టు ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ అనమాట. ఒక మిషన్ టైప్లో ఉంటుంది. సో అలా డైరెక్ట్గా పెట్టేస్తారు. లేదు అంటే బస్సెస్లో తీసుకొని వెళ్తారనమాట ల్యాండ్ అయినప్పుడు. మోస్ట్లీ అన్ని ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి. అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా విసుగు వచ్చేసింది మాకు. ఎలా ఉందంటే ఒక సంత మార్కెట్ ఉన్నట్టే ఉంది. అంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి, ఎక్కువ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎయిర్పోర్ట్కి ఎక్కువ మంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. దుబాయ్ నుంచి ఇలా కనెక్టింగ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈ రంజాన్ టైం కాబట్టి అంతా కూడా డెకరేషన్ బాగా చేశారనమాట. సౌదీ తర్వాత దుబాయ్ కూడా చాలా బాగా చేస్తారంట ఈ రంజాన్ అనేది. మాకైతే చాలా చిరాకు వచ్చేసింది అసలు. కంప్లీట్గా సీటింగ్ కూడా లేదు, కూర్చోడానికి లేదు, అంత జనాలు, చాలా చిరాకు వచ్చేసింది, ఇరిటేషను. ఇక్కడ ఏంటంటే శ్రీధర్ అక్కడ బోర్డింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగి వస్తున్నారనమాట. మాకు సీటింగ్ ఇవ్వలేదు బోర్డింగ్ పాస్లో. సో అక్కడ కనుక్కోమని చెప్పారు, అందుకని వెళ్ళారు. తర్వాత బోర్డింగ్ పాస్ మార్చి ఇచ్చారనమాట సీటింగ్ ఉన్నది. అండ్ ఇక్కడైతే దుబాయ్లో మళ్ళీ మేము బ్యాంకాక్ ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాము. వీడియో అంతా కూడా ఎక్కువ లెంతీ లేకుండా మెయిన్ పాయింట్స్తో అలా యాడ్ చేశాను అనమాట. సో ఇది కూడా ఎమిరేట్స్ ఫ్లైటే, కనెక్టింగ్ కూడా ఎమిరేట్స్ ఫ్లైటే వచ్చింది. సో మేము అంతకుముందు దుబాయ్ వరకు వచ్చినప్పుడు సగం మూవీ చూశానమాట. ఇంక తర్వాత మూవీ కంటిన్యూ చేశాను. కాకపోతే మాకు ఫ్రంట్ సీట్లు వచ్చినాయి. ఫ్రంట్ సీట్లో మాకు డిఫరెంట్గా ఉంది స్క్రీనింగ్ అనేది. సైడ్ హ్యాంగర్ లాగా అలా ఇచ్చారు స్క్రీను. అండ్ ఇక్కడ చలేస్తుంటే బెడ్షీట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లంచ్ అలాంటి ఐటమ్స్ ఏమేమి ఉంటాయి, మేము ఏం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మెనూ కార్డు కూడా మన సీటు దగ్గర ఫ్రంట్లో పెట్టారు. అండ్ అక్కడ స్క్రీన్ వచ్చేసి లైవ్ వస్తుంటుంది అనమాట, ఫ్లైట్ ఎలా వెళ్తుంది డైరెక్షన్ అని. ఇక్కడ మాకు ఫుడ్ కూడా ఇచ్చారు ఇందులో. ఎమిరేట్స్ ఫ్లైట్ వాళ్ళు ఫుడ్ అయితే కంపల్సరీగా పెడతారు. సో ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇబ్బంది ఏం పడక్కర్లేదు. అండ్ ఇక్కడ నుంచి బ్యాంకాక్లో ల్యాండ్ అయ్యాము. బ్యాంకాక్లో ల్యాండ్ అయ్యి మేము లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. మేము ఏజెంట్ త్రూ వెళ్ళాం కాబట్టి ఏజెంట్ మాకు ఒక గైడ్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళు ప్లకార్డ్ పట్టుకొని ఉంటారు మా నేమ్తో. సో వాళ్ళని కలిసి మేము అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వెళ్తారు మమ్మల్ని హోటల్కి. బ్యాంకాక్లో మేము దిగిన ఎయిర్పోర్ట్ వచ్చి సువర్ణభూమి ఎయిర్పోర్టు.
మేము ఇక్కడ దిగిన తర్వాత ఎలివేటెడ్ పాస్వే కాకుండా బస్సులో తీసుకెళ్తున్నారు రన్వే దగ్గర నుండి. ఈ థింగ్స్ అన్నీ రెగ్యులర్గా ట్రావెల్ అయ్యే వాళ్ళకి ఫ్లైట్లో తెలుస్తుంది. సో తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తున్నాను. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా పేరెంట్స్ చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్ వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అని. వాళ్ళు ఎప్పుడన్నా మా దగ్గరికి రావాలన్నా వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి ఇలా వీడియోస్లో చెప్తూ ఉంటాను అనమాట ప్రతి ఒక్కటి. అక్కడ లోకల్ టైం కూడా చూసారా, కనిపిస్తుంది స్క్రీన్ మీద 2:00 చూపిస్తుంది. అక్కడ నుంచి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి బెల్ట్ దగ్గర ఉన్నామన్నమాట. బెల్ట్ ఇలా వెళ్తూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. మన లగేజ్ కూడా అలా బెల్ట్ మీద వస్తూ ఉంటే తీసుకోవాలన్నమాట. ఇంకా లగేజ్ రాలేదు. లగేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ శ్రీధర్ నేమ్తో ప్లకార్డ్ పట్టుకొని ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మేము కాంటాక్ట్ అయిన ఏజెంట్ వచ్చేసి కేరళ అతనన్నమాట. వీళ్ళేంటంటే పిన్ టు పిన్ అప్డేట్ ఉంటుంది. మమ్మల్ని రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి డ్రాప్ చేయటం అంతా కూడా పిన్ టు పిన్ వాళ్ళు మా పిక్చర్స్ తీసుకుంటారనమాట. అవి వాట్సాప్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. మేము ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే షాకింగ్ న్యూస్ ఏంటంటే మాకు ఏజెంట్ నుంచి మీరు సేఫ్గానే ఉన్నారా, అక్కడ భూకంపం వచ్చింది అని చెప్పారు, అర్త్క్వేక్ అని. మేమైతే చాలా భయపడిపోయాము. ల్యాండ్ అయిన వెంటనే ఇదేంటి అని చెప్పి సరే అని చెప్పి అక్కడ ఎయిర్పోర్ట్లో సిమ్ తీసుకొని లోకల్ సిమ్ము న్యూస్ చూసామన్నమాట. మయన్మార్లో జరిగిందని చెప్పి తెలిసింది. మయన్మారు మేము ఉన్న బ్యాంకాక్ సిటీకి 2000 కిలోమీటర్స్ అనమాట. అసలు ఎలా ఉందంటే సిచ్యువేషను, ఆ మయన్మార్ వెళ్ళే రూట్లన్నీ మెయిన్ హైవే అన్నీ కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేయడం వల్ల చిన్న చిన్న స్ట్రీట్లన్నీ కూడా బాగా రష్ అయిపోయినాయి అనమాట. 15 కిలోమీటర్స్ మేము ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళడానికి 15 కిలోమీటర్స్ ఉంటే 5 అవర్స్ పట్టిందండి మాకు 15 కిలోమీటర్స్ వెళ్ళడానికి. అస్సలు హారిబుల్ జర్నీ అనిపించింది. దిగే వరకు ఒకటైతే దిగిన తర్వాత ఇదేంటి అనిపించింది. ఆఫ్టర్నూన్ నుంచి అరౌండ్ బయటకు వచ్చేసరికి 3:30 అలా అయింది. 3:30కి స్టార్ట్ అయిన వాళ్ళం, ఆల్మోస్ట్ 8 అలా అయింది హోటల్కి వెళ్ళేసరికి. ఫుడ్ లేదు, ఏం లేదు. ఇంకా దారిలో ఎక్కడా కూడా ఫుల్ రష్గా ఉన్నాయి రోడ్లు. మొత్తం కంప్లీట్గా హైవే అనేది క్లోజ్ చేశారంట, అందుకే అంత రష్ ఉంది. అండ్ ఫైనల్గా మేము హోటల్ అయితే చెక్ ఇన్ అయ్యాము. బ్యాంకాక్లో మాకు ఇచ్చిన హోటలు రాయల్ బెంజా హోటలు. మాకు అక్కడ అర్త్క్వేక్ అనేది ఒక న్యూస్ అయితే ఈ హోటల్ వాడు ఇచ్చిన ఫ్లోర్ చూసి ఇంకా భయం వేసింది. 23rd ఫ్లోర్లో మాకు రూమ్ ఇచ్చారనమాట. దారిలో ఇంట్లో వాళ్ళు కాల్స్ చేస్తున్నారు అసలు వచ్చేయండి అని చెప్పి. కానీ మాకంత ఎఫెక్ట్ లేదు, మాకు లేదు. కానీ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇంకా మేమైతే ధైర్యం చెప్పాము, ఏం లేదు మాకు అంత నార్మల్గానే ఉంది అని చెప్పి. కాకపోతే ఈ న్యూస్లో కొంచెం ఎక్కువగా చూపించారేమో అనిపించింది మాకైతే. బాగా అలసిపోయాము, ఆల్మోస్ట్ జర్నీ డబల్ అయినట్టు అనిపించింది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకోవాలి. ముందైతే ఏదో తినాలి, తిని కూడా చాలా అవర్స్ అయిపోయింది. మాకు ఇచ్చిన హోటలు వన్ ఆఫ్ ది టాప్ 10 హోటల్స్లో ఇదొకటి అంట. కానీ మాకు ఈ హోటలు ఏమో అంత ఫ్రెండ్లీగా అనిపించలేదు, కొంచెం ఓల్డ్ బిల్డింగ్లా అనిపించింది. పైగా 23rd ఫ్లోర్ అనేసరికి కొంచెం ఏదో ఫీలింగ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి సో ఇదైతే రాయల్ బెంజా హోటల్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇదంతా కూడా హోటలు మేము స్టే చేసింది బ్యాంకాక్లో. అక్కడి నుంచి ఫ్రెష్ అయిపోయి నియర్ బై ఇండియన్ రెస్టారెంట్స్ ఏమన్నా ఉన్నాయా అని సెర్చ్ చేస్తే ఒక 100 to 150 మీటర్స్లో మాకు ఈ లిటిల్ స్పైసీ రెస్టారెంట్ అని చెప్పి చూపించారనమాట. సౌత్ ఇండియన్ రెస్టారెంట్. సో మన ఫుడ్ ఉంటుందని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వేడివేడిగా సూప్ ఆర్డర్ చేసాం. ముందైతే కొంచెం బాగుంటుంది గొంతుకు అని చెప్పి, తర్వాత స్టార్టరు బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నాము. అంతా కూడా ఫుడ్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు, చాలా టేస్ట్ ఉంది. మనకి ఇండియాలో తిన్నట్టే ఫీలింగ్ వచ్చిందనమాట, అంత బాగుంది ఫుడ్. హోటల్కి నియర్ బై ఉంది కాబట్టి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. మేము డిన్నర్ చేశాక కొంచెం రిలీఫ్ అనిపించింది, ఎందుకంటే చాలా అవర్స్ అయిపోయింది కదా తినక. సో మేమున్న
హోటల్లో 23rd ఫ్లోర్ నుంచి నైట్ వ్యూ అన్నమాట. ఇది చాలా బాగుంది. వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా చాలా బాగుంది వ్యూ అంతా కూడా. బ్యాంకాక్ థాయిలాండ్లో మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వీడియో పెడుతూ ఉంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.